शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। तदेव लग्नं तदेव सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव दैवबलं विद्याबलं तदेव लक्ष्मीपते तेंघ्रीयुगं स्मरामि। చాలా మందికి బహుశా ఈ శ్లోకం చెప్పిన తర్వాత కాస్త తృప్తి కలిగి ఉంటుంది. ఈ శ్లోకాన్ని మీరు చాలా సార్లు విని ఉంటారు. దీని అర్థం ఏమిటో ఎంతమందికి తెలుసో ఒక్కసారి ప్రశ్నించుకోండి. శుక్లాంబరధరం శ్లోకం వినగానే అబ్బో ఇక్కడ ఏదో వినాయకుడి పూజ జరుగుతోంది, ఈ కార్యక్రమానికి విఘ్నాలు ఏమీ లేకుండా ఉండడం కోసం వీళ్ళు ఈ శ్లోకం చెబుతున్నారు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఈ శ్లోకం ఎందుకు చెప్పాను అంటే, మనం ఆచరించేటువంటి కార్యక్రమాల్లో ఏ మంత్రం ఎందుకు పురోహితుడు చెబుతున్నాడో దాని అర్థం ఏమిటో తెలియకుండానే మనం ఆచరిస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిన శ్లోకంలో వినాయకుడు లేనే లేడు. ఎవరున్నారు మరి? శుక్లాంబరధరం విష్ణుం, తెల్లని వస్త్రాలు ధరించిన ఓ విష్ణుమూర్తి, కుందేటువంటి వర్ణము గలవాడా, 4 చేతులు గలవాడా, నిత్యము ప్రసన్నంగా ఉండేటువంటి ఓ విష్ణుమూర్తి, ఇదే మంచి ముహూర్తం, ఈ తారాబలం చంద్రబలం అన్నీ బాగున్నాయి, ఈ ముహూర్తానికే కార్యక్రమం జరగాలని చెప్పి చెబుతాం. అక్కడ విఘ్నేశ్వరుడు లేడు, విష్ణుమూర్తి ఉన్నాడు. అందువల్లనే నేను ప్రత్యేకంగా ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చింది. ఎందుకంటే మనకి తెలియకుండా, అర్థాలు తెలియకుండా వాస్తవంగా అక్కడ తంతులో ఏం జరుగుతుందో, ఆ మంత్రాల అర్థం ఏమిటో, పురోహితుడు చెప్పేటువంటి అర్థం ఏమిటో, వాస్తవంగా జరుగుతున్న తంతు వెనక ఉన్నదేమిటో తెలుసుకోకుండానే మనం నిత్యము కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నామో చెప్పడం కోసమే నేను దూర ప్రాంతం నుంచి వచ్చాను. ఈ సందర్భంగా పెళ్లి కాని పిల్లలకు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పేటువంటి యువతి యువకులకు, పెళ్ళై ఆనందంగా సంసార జీవితం సాగిస్తున్న పెద్దలకు, పెళ్ళి అయిపోయి ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నారా అనవసరంగా అని చెప్పి బాధపడుతున్న వారికి అందరికీ కూడా ఈ రాజశేఖర్ శైలజల వివాహ సందర్భంగా ఆహ్వానం పలుకుతున్నా. పెళ్ళంటే ఏమిటయ్యా అంటే, పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నాడు ఒక ఆయన. వెంటనే ఒక ఆవిడ లేచి, పెళ్ళంటే 100 ఏళ్ల పంట కాదండి, 100 ఏళ్ల వంట అందట. ఆవిడ భర్తలేసి, పెళ్ళంటే 100 ఏళ్ల పంట కాదు, 100 ఏళ్ల వంట కాదు, 100 ఏళ్ల తంట అండి అన్నాడు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు, కానీ అసలు పెళ్ళంటే ఏమిటి అనే ప్రశ్న వేస్తే సమాధానం చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఒక్కళ్ళు కూడా ఉండి ఉంటారని నేను అనుకోవట్లే. ప్రపంచంలో పలు రకాల మతాలు ఉన్నాయి, ప్రాంతాలను బట్టి మతాలను బట్టి పలు రకాల వివాహాలు జరుగుతున్నాయి. ఇందాక ఇక్కడ వేదిక మీద పాటలు పాడిన వారు మామిడి వారి పెళ్లి సందడి చూద్దాం రారండి అని ఇక్కడ పాట పాడారు. అదే మనం భజంత్రీలను కనుక తీసుకొస్తే వాళ్ళు ఏం పాడతారు? సీతారాముల కళ్యాణము సూతము రారండి అని పాడతారు. శుభలేఖ వేస్తే ఏమి రాస్తారు? శుభలేఖ పైన జానక్య కమలామలాంజలి పుటేయ పద్మరాగాయిత న్యస్తారాఘవ మస్తకేచ విలసత్కుంద ప్రసూనాయిత స్రస్తాశ్యామల కాయికాంత కలితాయ ఇంద్రనీలాయిత ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక అని చెప్పి రాముడు పెళ్లి ఘట్టంలో రాముడు సీత తలంబ్రాలు పోసుకున్నటువంటి సందర్భాన్ని వివరించే శ్లోకాన్ని పెళ్లి పత్రికలో రాస్తాం మనం. రాముడు సీత ఎన్నాళ్ళు సుఖంగా జీవించారనే ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకుంటున్నామా? సంశయించు భర్త సహచర్యము చేయ సాధ్యపడునే ఎట్టి సాధ్వికైన సీత భూమి వచ్చే శ్రీరామచంద్రుడి గూడి ఉండలేక అన్నాడు ఒక ఆయన. అదే క్రైస్తవులు వివాహ పత్రిక ప్రచురిస్తే వాళ్ళు ఏమి రాస్తారు?
వివాహము అన్ని విషయముల్లోనూ ఘనమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం అని రాస్తారు. ఆ మాట రాసేవాళ్ళు ఎవరు? హెబ్రీయులు 13:4లో వాస్తవంగా ఏముందో చదివారని నేను అనుకోవట్లే. హెబ్రీయులు 13:4 అలా చెప్పడం లేదు. అక్కడ ఇంత పొడుగు వచనం ఉంటే దాన్ని మధ్యలోకి వేటు వేసి చిన్న ముక్కను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. అనుమానం ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళి బైబిల్ చదవండి. అక్కడే మళ్ళీ ఫుట్ నోట్లో దానికి సంబంధించి వివరణ ఏమి ఇచ్చారో కూడా బైబిల్లో చూడండి. ఇవాళ ఈ రకంగా పెళ్లి జరిగితే సాంప్రదాయవాదులు గుండెలు బాదుకుంటారు. అబ్బో మా సాంప్రదాయం మంట కలిసిపోతుంది. ఇవాళ సంప్రదాయం పేరు మీద ఏం చేస్తున్నారో ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలోకి వెళ్లే ముందు దేశానికి సేవ చేస్తున్న రాజశేఖర్కి తన వివాహం ద్వారా సమాజానికి సందేశం ఇవ్వాలనుకుంటున్నటువంటి సందర్భంగా అతనికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ తరహా పెళ్లికి ఒప్పుకున్నటువంటి ఇరు వర్గాల వారి తల్లిదండ్రులకి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ మీ ముందు కొన్ని విషయాలు పెట్టదలుచుకున్నాను. దయచేసి పరిశీలించండి, అవి వాస్తవం కాదు. ఇవాళ పెళ్ళి అంటే ముందుగా జాతకాల దగ్గర మొదలెడుతున్నాం మనం. మీ అందరికీ తెలుసు, ఒక 30-40 సంవత్సరాలు వెనక్కిపోతే జాతకాల పిచ్చి ఇంత దారుణంగా లేదు. జాతకాల పేరు మీద సిద్ధాంతి గారి దగ్గరికి మనం వెళ్ళి మనం పుట్టినటువంటి నక్షత్రాన్ని జన్మ సమయాన్ని ఇస్తే వాళ్ళు ఏం పరిశీలిస్తారో ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి తెలుసు? మనం జాతకాలు పట్టుకుని పురోహితుడి దగ్గరికి వెళ్తే మన కులాన్ని బట్టి వాళ్ళు జాతక పరిశీలన చేస్తారు. బ్రాహ్మణుడైతే జాతక పరిశీలన ఒక రకంగా ఉంటుంది, క్షత్రియుడైతే మరో రకంగా ఉంటుంది, వైశ్యుడైతే ఇంకో రకంగా ఉంటుంది, శూద్రుడైతే మరో రకంగా ఉంటుంది. అంటే కులాన్ని బట్టి జాతకాలు చూసేటువంటి తీరు మారిపోతుంది. జాతకాలు చూడాలి అంటే అక్కడ 36 మార్కులకు గాను ఎన్ని మార్కులు వస్తున్నాయని చెప్పి సిద్ధాంతి చూస్తాడు. 36 మార్కులకి కనీసం 18 మార్కులు వస్తే వాళ్ళు పాస్ అయినట్టు. 18 మార్కుల కంటే ఎక్కువ వస్తే వాళ్ళ జాతకాలు బాగున్నట్టు. ఈ మార్కులు ఎలా చూస్తారన్న దాని దగ్గరికి వెళితే చాలా దారుణమైనటువంటి విషయాలు కనిపిస్తాయి అక్కడ. ఆ విషయాలన్నిటి జోలికి నేను పోవడం లేదు, కానీ చిన్న ఉదాహరణ చెబుతా. ఉదాహరణకి ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళ జన్మ నక్షత్రాన్ని కనుక మనం పట్టుకెళ్తే ఆ నక్షత్రాలను బట్టి ఒక్కో నక్షత్రాన్ని ఒక్కో జంతువుకు ఆపాదించి ఆ 2 జంతువుల మధ్య పొసుగుతుందా లేదా అని చెప్పి శూద్రులకి జాతక పరిశీలన చేస్తారు. ఉదాహరణకి అబ్బాయి ఉత్తరా నక్షత్రంలో పుట్టాడు అనుకుందాం, అమ్మాయి విశాఖ నక్షత్రంలో పుట్టింది అనుకుందాం. ఉత్తరా నక్షత్రం అంటే సిద్ధాంతుల దృష్టిలో ఆవు అని అర్థం, విశాఖ నక్షత్రం అంటే పులి అని అర్థం. ఉత్తరా నక్షత్రంలో పుట్టిన అబ్బాయికి విశాఖ నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ ఆవు పులి అవుతారు. కాబట్టి అవి 2 సఖ్యంగా ఉండే జంతువులు కాదు, ఒకదాన్నొకటి తినేటువంటి జంతువులు. వాటి మధ్య వైరం ఉంది కాబట్టి వీళ్ళ కాపురం సవ్యంగా ఉండదు అని చెబుతాడు. అలాగే అశ్లేష నక్షత్రంలో అబ్బాయి పుట్టాడు అనుకోండి, అశ్లేష నక్షత్రం అంటే పిల్లి. చిత్తా నక్షత్రంలో అమ్మాయి పుట్టింది అనుకోండి, చిత్త అంటే ఎలుక. పిల్లికి ఎలుక్కి పడదు కాబట్టి వాళ్ళ కాపురం సవ్యంగా ఉండదు, పెళ్లి చేయొద్దని చెబుతాడు సిద్ధాంతం. అలాగే పాము ముంగిస, లేడీ కుక్క, ఏనుగు సింహం ఒక్కో నక్షత్రాన్ని ఒక్కో జంతువుకు ఆపాదించి ఆ జంతువుల మధ్య వైరం ఉందా, శత్రుత్వం ఉందా, స్నేహం ఉందా అన్న దాన్ని బట్టి జాతకాలు చూస్తారు. ఇటువంటి జాతకాలు మనకు అవసరమా? ఇవాళ జాతకాలు కలవలేదనే పేరు మీద చాలా మంది మంచి సంబంధాలను కూడా వదులుకోవడం జరుగుతోంది. మనం ఎంతో గొప్ప చదువులు చదువుకుంటున్నాం. ఇవాళ బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్లు, ఎండీలు చేసిన వాళ్ళు కూడా పెళ్లి సమయం వచ్చేటప్పటికి జాతక చక్రాలు పట్టుకుని సిద్ధాంతుల దగ్గరికి వెళ్తున్నారంటే అంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి లేదు.
జాతకాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? మనం నిశ్చితార్థం చేస్తాం. నిశ్చితార్థం పేరు మీద ఏం చేస్తాం? అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళు తాంబూలాలు మార్చుకుంటారు. తాంబూలాలు మార్చుకునే క్రమంలో పురోహితుడు చెప్పేటువంటి మంత్రం ఏమిటి, దాని అర్థం ఏమిటి, అది మనకు అవసరమా అని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా? ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్య అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాది బ్రువన్ అయంచ బ్రహ్మణస్పతి అని చెప్పి తాంబూలాలు మార్చుకుంటుంటే పురోహితుడు మంత్రం చెబుతాడు. దాని అర్థం ఏమిటి? ధ్రువంతే రాజావరుణో, ధ్రువానికి రాజు అయినటువంటి వరుణదేవుడికి నీవు ఇచ్చి నిశ్చయించబడ్డావు. ధ్రువం దేవో బృహస్పతి, బృహస్పతికి నీవు నిశ్చయించబడ్డావు. ధ్రువంత ఇంద్రస్య, ఇంద్రుడికి నీవు నిశ్చయించబడ్డావు. అగ్నిశ్చ, అగ్నిదేవుడికి నీవు నిశ్చయించబడ్డావు. ఈ నలుగురు అయిపోయిన తర్వాత ఈ భూమి మీద మనుష్య జాతిలో ఉన్న దైవ సమానుడైన పురోహితుడికి నీవు నిశ్చయించబడ్డావు అని అర్థం. అంటే తాంబూలాల పేరుతో మనం పురోహితుడిని తీసుకొచ్చి మంత్రాలు చెప్పించుకుని నిశ్చితార్థం చేసుకుంటే ఆ అమ్మాయి పెళ్లి కొడుకు కంటే ముందు 4-5 నిశ్చయించబడుతోందని అర్థము. ఇవాళ అదే మంత్రాన్ని తెలుగులో అర్థం చెబితే మనం ఎవరైనా జీర్ణించుకోగలమా? ఇక్కడ చాలా మంది కోపం రావచ్చు నేను చెబుతున్న విషయాలు విని. నిశ్చితార్థంలో ఏం చెబుతున్నాడు? చివరిలో ఈ భూమి మీద దైవ సమానుడైనటువంటి మనుష్య జాతిలో పుట్టిన బ్రాహ్మణుడికి ఈ అమ్మాయి నిశ్చయించబడిందని చెబుతున్నాడు. 1819లో ఆంగ్లేయులు ఈ దేశంలో చట్టం తీసుకొచ్చే వరకు శూద్ర కుటుంబాల్లో అమ్మాయికి పెళ్లి అయితే ఆ అమ్మాయిని మొట్టమొదటిగా అనుభవించేటువంటి హక్కు పురోహితుడికి ఉండేది, పెళ్లి కొడుక్కి కాదు. 1819కి ముందు. ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నానమ్మా. కన్యాదానం పేరు మీద ఈవేళ పెళ్లిళ్లలో ఒక తంతు జరుగుతోంది. దానం అంటే ఏమిటి? మన దొడ్లో 4 గుమ్మడికాయలు కాస్తే 2 గుమ్మడికాయలు ఇరిగింటోళ్ళకి పొరిగింటోళ్ళకి ఇస్తాం. తోటకూర కాళ్ళు పండితే 4 తోటకూర కాళ్ళు పీకి వేళ కూర వండుకొని దానం చేస్తాం. ఎవడైనా బీద విద్యార్థి వస్తే నా దగ్గర పెన్నులు వేస్తారంటే నేను పెన్ను ఇస్తున్నాను రా పట్టుకెళ్ళని చెప్పిస్తాం. మరి ఆడవాళ్ళని దానం చేయడం ఏంటనే ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకున్నామా? బ్రాహ్మణులకి దానం చేయవలసిన అంశాలు ఏమిటని చెప్పి ఒక జాబితా వాళ్ళే చెప్పారు. ఆ జాబితాలో ఏం చెప్పారు? కన్యా కనక దాసీచ శకటాశ్వ గజాగృహం లాంగలం కాలపురుషం కాలచక్రం తదాక్షితి మేధస్య మహిషి శైవశయ్యాచో భైతోముఖి తిలపర్వత విజ్ఞేయ మహాదానాన్ని షోడశ అని చెప్పారు. ఏమిటి? 16 దానాలు కనుక మీరు బ్రాహ్మణులకు చేసినట్లయితే మళ్ళీ ప్రతి దానానికి కూడా మీకు తిరిగి ప్రతిఫలం లభిస్తుంది అని చెప్పారు. అందులో మొట్టమొదటిగా చెప్పిన దానం ఏమిటి? కన్య. కన్య, కనక, దాసి, శకట, అశ్వ, గజ, గృహ ఇలా 16 దానాలు చెప్పారు. ఆ 16 దానాలు శ్రేష్టం అని చెప్పి అందులో మొట్టమొదటిగా అమ్మాయిని చేర్చారు. అమ్మాయిని కూడా జంతువుల పక్కన వస్తువుల పక్కన చేర్చి దానాల జాబితాలోకి చేర్చారు. ఇవాళ కన్యాదానం పేరు మీద అమ్మాయి తండ్రి ఏం చేస్తున్నాడో ఎవరికైనా తెలుసా? అలంకరించబడినటువంటి ఓ పెళ్లి కొడుక, విష్ణుమూర్తి స్వరూపుడైన ఓ పెళ్లి కొడుక, రా నీ కాళ్ళు కడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇదిగో నువ్వు కూర్చోడానికి సీటు, ఇదిగో నీ కాళ్ళు కడగడానికి నీళ్ళు అని చెప్పి అమ్మాయి తండ్రి పెళ్లి కొడుకుని పిలుస్తాడు. ఏమయ్యా, అమ్మాయి తండ్రి వయసు ఎంత, పెళ్లి కొడుకు వయసు ఎంత? తనకంటే చిన్నవాడి కాళ్ళు కడిగి నా కూతుర్ని నీకు దానం చేస్తున్నానని చెప్పవలసిన అవసరం ఈ రోజుల్లో ఉందా? అపపాదావనే జనీర్దిశంతో నా సయంతుమే ఆస్మిన్ కులస్య బ్రహ్మవర్చస్య అని చెప్పి మంత్రం చెబుతాడు. అక్కడ నాయన ఇదిగో నీ 2 కాళ్ళు కడగడానికి నీళ్లు, నీ కాళ్ళు కడిగిన ఈ నీళ్లు నా శత్రువులందరినీ నిశ్శేషంగా నాశనం చేయుగాక.
నా కులంలో నేను బ్రహ్మవర్చస్సు గలవాడిగా ఉండడం కోసం నేను ఈ కాళ్ళు కడిగి అమ్మాయిని నీకు దానం చేస్తున్నాను అని మంత్రం చెబుతాడు. అక్కడ చెప్పేదానికి మంత్రానికి చేసే తంతుకి ఏమైనా సంబంధం ఉందా? ఇలాగంటే చాలా మందికి అబ్బో మీరు సంప్రదాయ వ్యతిరేకులు, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారాలను మీరు వ్యతిరేకిస్తున్నారు అని చెబుతున్నారు. ఈవేళ మనం పాటిస్తున్న ఆచారాలు ఏ మేరకు సబబు? ఇవాళ పెళ్ళి అనేటప్పటికి ముహూర్తం పేరు మీద మనం ఏం చేస్తున్నాం, రాత్రి 2:36 అని చెప్పి అబ్బో ఇది చాలా గొప్ప ముహూర్తం అండి అందుకనే అర్ధరాత్రి పెట్టామని చెబుతున్నాం. రాత్రి 2:36 పెళ్ళి అయితే 7 గంటల నుంచి మనం భోజనాల కార్యక్రమం పెట్టి 7 గంటల నుంచే అమ్మాయిని అబ్బాయిని అక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టి నూతన జంటగా 10 మందికి పరిచయం చేసి అక్షతలు వేసి వెళ్ళండి అని చెబుతున్నారు. ఇవాళ పెళ్లి కాకుండానే వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా మనం పరిచయం చేస్తున్నామంటే తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా? ఇవాళ రాత్రి 2:36 ముహూర్తం అయితే 7 గంటలకు వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా ఎలా పరిచయం చేస్తాం మనం? పైగా ఏం చేస్తున్నాం, భోజనాలు అయ్యేంత వరకు వాళ్ళనేమో సీట్లో కూర్చోబెట్టి భార్యాభర్తలుగా పరిచయం చేసి అక్షతలు వేయించి దీవించమని చెప్పి రాత్రి పెళ్లి టైంకి 2:36 ఏం చేస్తున్నాం, అంత ప్రకృత అని చెప్పి ఇద్దరి మధ్య తెరకట్టండి నాయన అంటున్నాం. ఎందుకయ్యా ముహూర్తం టైంకి తెరగడతారని మాబోటి వాళ్ళు అడిగితే అబ్బాయి వాళ్ళిద్దరూ ముహూర్తం టైంకి మాత్రమే ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోవాలి. ముహూర్తం సమయంలో ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం బాగా కలిపి ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టుకుంటే బ్రహ్మరంధ్రం కింద ఉన్న సహస్రాకార చక్రం ద్వారా 2 కనుబొమ్మల మధ్యన ఉండేటువంటి ఆజ్ఞా చక్రంలోకి అది ప్రవేశించి శక్తి ఆజ్ఞా చక్రంలోంచి ఒకళ్ళ ముఖంలోంచి ఇంకొకళ్ళ ముఖంలోకి శక్తి ప్రసరిస్తుందట. అలా జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి గుణాలన్నీ సమపాళ్లలో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి భర్తీ అయ్యి ముహూర్త సమయంలోనే ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం ద్వారా వాళ్ళు సమమనస్కులై భవిష్యత్తులో బాగా కాపురం చేస్తారు. ఈవేళ పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కాబోయేటువంటి జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ పేరు మీద రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం మనకి తెలుసు. ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు, షాపింగ్లకు వెళ్తున్నారు. అటువంటి వాళ్ళని కూడా వేదిక మీద తీసుకొచ్చే ముహూర్త సమయంలో అబ్బాయి వీళ్ళిద్దరూ ఒకళ్ళ ముఖం ఒకళ్ళు ముహూర్తానికి ముందు చూసుకోకూడదని చెప్పడం అజ్ఞానమా విజ్ఞానమా? అర్ధరాత్రి ముహూర్తాలు అయితే 7 గంటలకే మనం భార్యాభర్తలుగా వాళ్ళిద్దరిని అక్షతలు వేయమని కోరడం అజ్ఞానమా విజ్ఞానమా? వాళ్ళ అక్షతలు ఎందుకు వేయమని చెబుతున్నారు? చాలా మంది వాడుకలో అక్షింతలు అంటారు. అక్షింతలు కాదు దాని పేరు, అక్షతలు. అక్షతలు అంటే విరగనిది అని అర్థం. విరగనిది అంటే వీళ్ళ బంధం విరగకుండా ఉంటుంది. మీరు అక్షతలు వేస్తే మీ చేతిలో ఉన్నటువంటి శక్తి అక్షతల ద్వారా వాళ్ళ నెత్తి మీద పడి మీ శక్తిని కూడా వాళ్ళు కొంత పుంజుకుని వాళ్ళు సవ్యంగా కాపురం చేస్తారని చెబుతున్నారు. ఇవాళ పెళ్ళి అంటే ఏమిటంటే ఒక ఆయన బాజాలు భజంత్రీలు అని సమాధానం ఇచ్చాడు. ఇక్కడ బాజాలు లేవు, భజంత్రీలు లేవు. బాజాలు భజంత్రీలు పెళ్లిలో ఎందుకు పెడతారో, ముఖ్యమైన ఘట్టాలు జరుగుతున్న సందర్భంలో బ్రాహ్మణుడు వాయించండి అయ్యా అని చెప్పి ఎందుకు చెబుతాడో, ఆ ఘట్టం అయిపోయిన తర్వాత ఆపండి అయ్యా అని చెప్పి చెయ్యి ఎందుకు ఎత్తుతాడో ఎవరికైనా తెలుసా? పెళ్లిలో బాజాలు భజంత్రీల అవసరం దుశ్శకనాలు ఏమీ కూడా మనకు తెలియకుండా ఉండడం కోసమే. అనుభవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దుర్తితం తద్విషద్భ్యోది శామ్యహం అని చెప్పి ఓ శకున మంత్రం చెబుతాడు పురోహితుడు. ఆ శకున మంత్రానికి అర్థం ఏమిటి? పక్కల నుంచి పిలవడం, వెనక నుంచి పిలవడం, ఏడవడం, దగ్గడం, తుంబడం వంటి దుశ్శకనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు కాకుండా నా విరోధి వర్గానికి చెందుగాక అని చెప్పి అర్థం ఉంది. అటువంటి దుశ్శకనాలు ఏమైనా ఉంటే ఎవరికి వినిపించకుండా ఉండడం కోసం భజంత్రీలను వాయించమంటారు తప్ప అక్కడ వాటి అవసరం లేదు.
పైగా అక్కడ ఏం కోరుతున్నాడు, ఈ దుశ్శకనాలన్నీ ఏమైతే ఉన్నాయో ఆయన నాకు చెందకుండా నా విరోధి వర్గానికి చెందుగాక అని చెప్పి మంత్రం చెబుతున్నాడు. మేం బాగుండాలని కోరుకోవడంలో తప్పులేదు, నా శత్రువులు అందరూ నాశనం అయిపోవాలని చెప్పి కోరుకోవడం ఏంటి? అసలు అర్థం ఉందా? ఇవాళ వివాహం పేరు మీద జరిగేటువంటి ముఖ్య ఘట్టాలు ఏమున్నాయి, ఆ ముఖ్య ఘట్టాల్లో మనం ఏం చేస్తున్నాము అన్నదాన్ని క్లుప్తంగా వివరిస్తాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. మనందరికీ బాగా తెలిసినది ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడతారన్నది మనకు తెలుసు. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారయ్యా అని అడిగితే వాళ్ళు ఏం చెబుతున్నారు, జీలకర్ర బెల్లం కలిపి రుద్దితే విద్యుత్తు పుడుతుంది, ఆ విద్యుత్తు పుట్టినటువంటి జీలకర్ర బెల్లాన్ని అబ్బాయి అమ్మాయి పరస్పరం నెత్తి మీద పెట్టుకుంటే ఆ విద్యుత్తు ద్వారా ఇరువురిలో ఉన్న శక్తులు ఒకరి నుంచి ఒకరికి ప్రయాణం చేసి ఇద్దరు సమమనస్కులు అవుతారని చెబుతున్నారు. సరే, ఈవేళ మన ఇంట్లో కరెంటు పోతే జీలకర్ర బెల్లం కలిపి డబ్బాలో పెట్టి వైర్లు పెడితే ఏమైనా విద్యుత్ వస్తుందా? ఆ ప్రయోగానికి మనం ఎందుకు సిద్ధపడడం లేదు? అసలు ముహూర్తం అంటే నిఘంటువులు అర్థం ఏం చెప్పాయి, ముహూర్తము అంటే 48 నిమిషాలు అని చెప్పి శబ్దరత్నాకరం చెబుతారు. మన వాళ్ళు ఏమంటారు, అబ్బాయి ముహూర్తం దాటిపోతుంది, తొందరగా కానివ్వండి అంటారు. అసలు ప్రపంచంలో ఏ ఇద్దరు గడియారాలైనా సెకండ్లతో సహా ఒకే సమయం చూపెట్టడం మనకి తెలుసా? ఇక్కడున్న పక్కన కూర్చున్న వాళ్ళు మీ 2 గడియారాల్లో టైం చూడండి, సెకండ్లతో సహా ఒకటే ఉండడం సాధారణంగా ఎక్కడా జరగదు. మరి ముహూర్తం అనే దానికి అర్థం ఏమిటి? 48 నిమిషాలు అంటే ముహూర్తం అని చెప్పి నిఘంటువులు చెబుతుంటే 12 గంటల 36 నిమిషాలకి 2 గంటల 32 నిమిషాలకి అని చెప్పి ముహూర్తం పెట్టుకోవడంలో ఏమైనా అర్థం ఉంది? పైగా తెరగట్టుకోవాల్సిన అవసరం ఉందా? మనందరికీ తెలుసున్నది ఏమిటి, తాళి కట్టడం ఒకటి తెలుసు మనకి. మిగతా తంతులు ఎలా ఉంటే మనకెందుకు? ఆ అబ్బాయి అమ్మాయి మెడలో తాళి కట్టాడా లేదా? తాళి కడితే ఇంక వివాహం అయిపోయినట్టే, మనం వెళ్ళిపోవచ్చు. ఇక్కడున్న ఆడవాళ్ళు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా, నా మొగుడు నాకు తాళి కడుతున్నాడు, నా మొగుడికి నేనేమీ కట్టలేదే, నాకు పెళ్ళైనట్టు తెలియడానికి నా మెడలో తాళి ఉండాలని అంటున్నారు అందరూ, మరి నా మొగుడికి పెళ్ళైనట్టు తెలియాలంటే ఎలాగా? ఇవాళ చాలా మంది మగవాళ్ళు నాకు పెళ్ళి అవ్వలేదని చెప్పి బయట ఎఫ్ఐఆర్లు నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మగాళ్ళకి పెళ్ళి అయినట్టుగా ఏ గుర్తులు అక్కర్లేదా? ఆడవాళ్ళు తలకాయ ఉంచుకొని ఇవాళకి కూడా తాళిబొట్టు ఎందుకు కట్టించుకుంటున్నారు? అసలు తాళిబొట్టు అంటే ఏమిటి? ఆ సందర్భంగా చెప్పేటువంటి మంత్రం ఏమిటి? దాని అర్థం ఏమిటి అన్నది మనం ఎప్పుడైనా ఆలోచించామా? తాళిబొట్టు అనేది 2 కారణాల వల్ల ఉనికిలోకి వచ్చింది. గతంలో పెళ్ళైతే అమ్మాయి మెడలో కట్టేటువంటి తాళిబొట్టులో ఒక బిళ్ళని తల్లి తరపు వాళ్ళు, ఒక బిళ్ళని మామగారి తరపు వాళ్ళు, అంటే అత్తగారి తరపు వాళ్ళు చేయించేవారు. తల్లి తరపు వాళ్ళు చేయించేదాన్ని ముందుగా కట్టేవారు. అది తల్లి తరపుది కాబట్టి తల్లి బొట్టు వల్ల కాలక్రమంలో తాళిబొట్టుగా మారింది. అలాగే కొంతమంది పెళ్ళైన సందర్భంగా నుదుట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవడం స్త్రీలకి అలవాటు. అలా కుంకుమ బొట్టు పెట్టుకునే సందర్భంలో పెళ్ళి అయిన తర్వాత తొలిసారిగా పెట్టుకునే బొట్టుని తొలి బొట్టు అన్నారు. అదే కాలక్రమంలో తాళిబొట్టుగా పరిణమించింది. మంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున కంటే బద్నామి శుభగేత్వం జీవ శరదస్వతం ఓం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తస్తు అని చెప్పి ఆ సందర్భంగా మంత్రం చెబుతాడు. తలంబ్రాల పేరు మీద పురోహితుడు చెప్పేటువంటి మంత్రాలకి అర్థం మనకి తెలుసా? అసలు అక్కడ జరిగేటువంటి తంతు ఏమిటో మనకి తెలుసా? మీ అందరికీ తెలుసు, తలంబ్రాలు అనేది వేడుకగా జరిగేటువంటి ఒక కార్యక్రమం. ఎండు కొబ్బరి తీసుకొచ్చి అందులో బియ్యం పోసి ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళకి, అమ్మాయి చేత అబ్బాయికి, అబ్బాయి చేత అమ్మాయికి తలంబ్రాలు పోయిస్తారు. ఆ తర్వాత అక్షతల పేరు మీదో లేదంటే ముత్యాల పేరు మీదో రకరకాల అంశాలని పాటించడం మనకి తెలుసు. అక్కడ పురోహితుడు చెప్పేటువంటి మంత్రం ఏమిటి? ప్రజామే కామ సమృద్ధ్యత, పశువో మే కామ సమృద్ధ్యత,
యజ్ఞో మే కామ సమృద్ధ్యత, శ్రేయో మే కామ సమృద్ధ్యత. అంటే నీ యందు నాకు మంచి సంతానం కలగాలి, మనకి పశు సంపద కలగాలి, మనకి యజ్ఞ సంబంధమైన సంపద కలగాలి, మన శ్రేయస్సుకు దారి తీసేటువంటి వివిధ సంపదలు కలగాలి అని చెప్పి అక్కడ పురోహితుడు మంత్రం చెబుతాడు. ఇక సప్తపది అని ఒకటి ఉంది. 7 అడుగులు కలిసి నడిపిస్తారు అమ్మాయిని అబ్బాయిని. 7 అడుగులు కలిసి నడిపించేటప్పుడు పురోహితుడు చెప్పేటువంటి మంత్రార్థాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఏకమిషే విష్ణు స్థాన్వేతు, ద్వేవిజో విష్ణు స్థాన్వేతు, త్రీణి వతాయ విష్ణు స్థాన్వేతు, చత్వారి మాయో భవాయ విష్ణు స్థాన్వేతు, పంచపశుభ్యో విష్ణు స్థాన్వేతు, షడ్ఋతుభ్యో విష్ణు స్థాన్వేతు, సప్తాభ్యో హోత్రాభ్యో విష్ణు స్థాన్వేతు అని చెప్పి 7 మంత్రాలు చెబుతాడు. మొదటి అడుగు వేయడం వల్ల మనకి అన్నం కలగాలి, రెండో అడుగు వేయడం వల్ల మనకి బలం కలగాలి, మూడో అడుగు వేయడం వల్ల మనకి వ్రత సంబంధమైనటువంటి సంపదలు రావాలి, పశు సంపదలు రావాలి, ఋతు సంపదలు రావాలి. ఇలాగ ఒక్కో అడుగుకి ఒక్కోటి చెబుతూ ఉంటాడు. సరే, నేను చివరికి వస్తున్నాను. 2 ముఖ్యమైన అంశాలు మాత్రం చెబుతాను. ఏం వింటలేదు తమ్ముడు. చాలా మంది ఈవేళ పెళ్లి పేరుతో పెళ్ళి అయిన తర్వాత అబ్బాయిని అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి పగటిపూట కూడా ఆకాశంలోకి చూపెట్టి, అదిగో అక్కడ అరుంధతి కనిపిస్తోంది చూడు అని చెప్పడం మనందరికీ తెలుసు. అరుంధతి పేరు మీద ఎవరిని చూపెడుతున్నారు? మనకి నక్షత్రాన్ని చూపెడుతున్నారు. ఆ నక్షత్రాన్ని కూడా పగటిపూట చూపెడుతున్నారు. ఎందుకు చూపెడుతున్నారు? ఆకాశంలో ఉండేటువంటి అరుంధతి నక్షత్రం మహాపతివ్రతకి సూచనట. సప్తర్షుల భార్యలు ఎవరైతే పతివ్రతలుగా గుర్తింపు పొందారో, ఆ సప్తర్షుల భార్యల తర్వాత 8వ దానిగా నిన్నే గుర్తిస్తున్నాము, నువ్వు కూడా ఆ పతివ్రతల జాబితాలోకి వెళ్ళాలి అని చెప్పి అరుంధతి నక్షత్రాన్ని చూపెడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే శోభనం పేరు మీద జరిగేటువంటి తంతు కూడా మనకి తెలుసు. శోభనం పేరు మీద ఏ తంతు జరుగుతోంది అని చెప్పడం, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్న చోట చెప్పడం కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయం. శోభనం పేరు మీద ముందుగా అమ్మాయిని అనుభవించే హక్కు నాదే అని పురోహితుడు మంత్రం చెప్పి, ఆ మంత్రాలు చెప్పిన తర్వాత శోభనం గదిలోకి పంపడం జరుగుతుంది. ఇవాళ ముఖ్యంగా నేను స్మృతుల ప్రకారం ఇక్కడ శూద్ర కులంలో వివాహం జరుగుతోంది కాబట్టి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు కాని వారందరూ కూడా హైందవ స్మృతుల ప్రకారం శూద్రులే కాబట్టి, శూద్రులకు పెళ్లి చేస్తే పురోహితుడు మంత్రాలు ఏం చెబుతాడు, ఇతర కులాల వాళ్ళకి పెళ్లి చేస్తే ఏం మంత్రాలు చెబుతాడు అన్నది కాస్త మీకు చెప్పకపోతే అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు మీకు తెలిసినట్టు కాదు. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణం ద్వితీయ పరార్థే శ్వేతావరాహకల్పే వైవస్త మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే వర్షే నేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య కృష్ణా గోదావరి మధ్యదేశే సమస్త దేవతా హరిహర సన్నిధౌ ఆస్మిన్ వర్తమాన వ్యవహార చంద్రమానేనా అని చెప్పి అక్కడ ఆగుతాడు. ఆగి ఆ సంవత్సరం, ఆ నెల, ఆ పక్షం, ఆ వారం, ఆ రోజు, ఆ సమయం, ఆ తిథి, ఆ నక్షత్రం ఇవన్నీ చెప్పిన తర్వాత పేట్ల మీద ఉన్నవాడిది కులం ఏమిటి, పేరేమిటి అని అడుగుతాడు. పేట్ల మీద ఉన్నవాడు కనుక బ్రాహ్మణుడైతే వాడికో రకం మంత్రం, పేట్ల మీద ఉన్నవాడు క్షత్రియుడైతే వాడికో రకం మంత్రం, పేట్ల మీద ఉన్నవాడు కనుక వైశ్యుడైతే వాడికో రకం మంత్రం, పేట్ల మీద ఉన్నవాడు శూద్రుడైతే వాడికో రకం మంత్రం. పేట్ల మీద ఉన్నవాడు బ్రాహ్మణుడు అనుకోండి, నాయనా నీ పేరేంటని అడుగుతాడు. ఏం చెబుతాడు ఆయన? శ్రీరామచంద్రమూర్తి అంటాడు. శ్రీరామచంద్రమూర్తి శర్మానం మమోపాత్ర దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆయుష్యాభివృద్ధ్యర్థం పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమానస్తగంగత్వేన తదాదవ శుచ్యర్థం మహాజనై సహ స్వస్తి పుణ్యాహ వాచనం కరిష్యే అని చెప్పి మంత్రం చెబుతాడు. అదే పేట్ల మీద ఉన్నవాడు క్షత్రియుడైతే, నాయన నీ పేరేమిటి?
సత్యనారాయణరాజు. సత్యనారాయణరాజు వర్మానామం అని చెబుతాడు. పేట్ల మీద ఉన్నవాడు కనుక వైశ్యుడైతే నాయన నీ పేరేంటి? సుబ్బారావు. సుబ్బారావు గుప్తానామం అని చెబుతాడు. అదే పేట్ల మీద ఉన్నవాడు కనుక శూద్రుడైతే ఏం చెబుతాడు? అబ్బే మేము గొప్ప కమ్మ వాళ్ళం, మేము గొప్ప రెడ్లం, మేము ఫలానా కులం వాళ్ళం, మేము ఓసేలం అని చెప్పి ఎవరైనా జబ్బలు జరుచుకుంటే వాళ్ళందరూ కూడా పురోహితుడి దగ్గరికి వస్తే శూద్రులు లెక్కే. ఏం చెబుతాడు వాళ్ళకి? నాయన నీ పేరేంటని అడిగితే పుల్లయ్య అన్నారు అనుకోండి. పుల్లయ్య దాసానం మమోపత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఆయుష్యాపి ఉచ్చేద్దాం పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యమానస్తకం గతేన తదాదవ సుచ్చేద్దాం మహాజనై సహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే అని చెబుతాడు. దాని అర్థం ఏమిటి? పుల్లయ్య అనబడే లంజ కొడుకునైన నేను నా పాపములన్నీ తీరిపోయిన కారణంగా దేవుడికి ప్రీతి కలగడానికి, నా ఆయుష్ పెరగడానికి మా అమ్మాయికి వివాహ కార్యక్రమాన్ని చేస్తున్నాను అని అర్థం. అక్కడ లంజ కొడుకు అని ఎందుకు చెబుతున్నాడు? కవి చౌడప్ప ఎప్పుడో చెప్పాడు, లంజలు రాకుండిన గుడి రంజిల్లదు, ప్రజల మనసు రాజిల్లదు, ఆ లంజల నేల సృజించే కంజజుడుల కొంతవరపు కవి చౌడప్ప అన్నాడే. మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ షెడ్యూల్డ్ కులాల వారిని హరిజనుల పేరు మీద పిలిచాడు గతంలో. హరిజనులు అంటే ఏంటి? దేవుని బిడ్డలు అని అర్థం. దేవుని బిడ్డలు అంటే ఎవరు? శూద్ర కులాల్లో ఉన్నటువంటి స్త్రీలని గొళ్ళల్లో ఉండేటువంటి దేవుడికి పెళ్లి చేసి దేవుడితో పెళ్ళైనటువంటి ఆ అమ్మాయితో ఊళ్ళో ఉన్నవారు ఎవరైనా సరే తమ కోరికలు తీర్చుకునేటువంటి వెసులుబాటు ఉంది. దాన్నే దేవదాసి వ్యవస్థ, జోగిని వ్యవస్థ, బసి వ్యవస్థ అని పిలిచారు. ఆ దేవదాసి వ్యవస్థని నిర్మూలిస్తూ చట్టం చేసింది ఎవరు ఈ దేశంలో? ఆంగ్లేయులు. అంటే దేవుళ్ళకి పెళ్లిళ్ళు చేసిన అమ్మాయిలతో ఊళ్ళో వాళ్ళు శృంగారం జరపగా తండ్రి ఎవరో తెలియకుండా ఆ అమ్మాయికి పుట్టిన వాళ్ళని దేవుని బిడ్డలు అనేవారు. ఇవాళ మనుస్మృతి కూడా దాసానాం అనే పదానికి దాసీపుత్రుడు, లంజ కొడుకు అని అర్థం చెబుతోంది. అందువల్లనే గాంధీ షెడ్యూల్డ్ కులాల వారిని హరిజనులు అని పిలిచినప్పుడు అంబేద్కర్ అభ్యంతరం చెప్పాడు. మమ్మల్ని దేవుని బిడ్డలని పిలవడానికి వీల్లేదు, మేము దేవునికి పుట్టిన వాళ్ళం కాదు, మనుషులకు పుట్టిన వాళ్ళం. మమ్మల్ని దేవుని బిడ్డలు అని చెప్పి మీరందరూ కూడా మమ్మల్ని అవమానపరుస్తున్నారు, ఈ హరిజన పదాన్ని నిషేధించాలి అని చెప్పి అంబేద్కర్ పట్టుబడితే కేంద్ర ప్రభుత్వం ఆ పదాన్ని నిషేధించింది. ఇవాళ మేము గొప్ప శూద్రులు అని చెప్పుకునే వాళ్ళందరూ పురోహితుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు? నేను లంజ కొడుకుని అని చెప్పి మనల్ని మనమే తిట్టించుకుంటూ ఆయన కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు మన నెత్తి మీద పోసుకొని ఆయనకి సంభావనలు ఇచ్చి మరీ పంపిస్తున్నాం. ఇది జ్ఞానం ఉన్న వాళ్ళు చేయదగ్గ అంశమా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంత గొప్ప చదువులు చదువుకున్నా మన చదువుకున్న చదువుకి విలువ లేకుండా మన వివేకాన్ని పక్కన పెట్టి అజ్ఞానంతో ప్రవర్తిస్తున్నామా లేదా? ఇవాళ సాంప్రదాయ వివాహాల దగ్గరికి వెళ్ళండి. ఈ టైంలో ఇంత లైటింగ్ పెట్టి పెళ్లి చేస్తుంటే ఓ పక్కన చాకలికి కాగడ ఇచ్చి నిలబెడతారు. చాకలికి కాగడ ఇచ్చి ఎందుకు నిలబెడుతున్నారు? పూర్వకాలం విద్యుత్ లేని రోజుల్లో నూనె దీపాలు ఉన్న కాలంలో నూనె దీపాల వెలుగు ఎక్కువ మంది హాజరైన చోట సరిపోదు కాబట్టి కాగడాలు వెలిగించి ఎక్కువ లైటింగ్ ఉండేలాగా ఆ రోజుల్లో చూసుకునేవారు. ఇవాళ మనం విద్యుత్ దీపాలతో అలంకరణ చేసుకొని కూడా చాకలి చేతికి కాగడ ఇస్తూనే ఉన్నాం. విద్యుత్ లేని రోజుల్లో ఒక్కపోత భరించలేక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇబ్బంది పడతారని చెప్పి మంగళ చేతికి విసనకర్ర ఇచ్చి విసరమనేవారు ఆ రోజుల్లో. ఇవాళ ఏసీ కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్ళు చేస్తూ మంగళ చేతికి విసనకర్ర ఇచ్చి విసరమంటున్నాం. మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? ఏ కాలం నాటి ఆలోచనలతో జీవిస్తున్నాం? మనం చదువుకున్న చదువులకి మన ఆచరణకి ఏమైనా సంబంధం ఉంటుంది? ఇవాళ ఇక్కడ పెళ్లి చేసుకోబోతున్నటువంటి నూతన జంట ఎన్నో కోరికలతో ఎన్నో ఊహలతో ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. మీ అందరికీ తెలుసు. ఒక ఆయన పెళ్లికి వారం రోజుల ముందు రోడ్డు మీద కనిపిస్తే పలకరించాడంట పరిచయం ఉన్న వ్యక్తి.
ఏమిటి అబ్బాయి అంత సంతోషంగా ఉన్నావని అడిగాడు. వారం రోజుల్లో నా పెళ్ళి అన్నట్టు నవ్వుతూ. పెళ్ళి అయిపోయిన వారం రోజులకు మళ్ళీ కనిపిస్తే విచారంగా కనిపించిందట ఆయన ముఖం. ఏమిటి అబ్బాయి వారం క్రితం అడిగితే నా పెళ్ళి అని చెప్పి సంతోషంగా చెప్పావు, ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత విచారంగా కనిపిస్తున్నావు ఏంటంటే పెళ్లి కొడుకు అన్నాడు. పెళ్ళంటే ఏనుగు ఎక్కినంత సంబరం అనుకున్నాను, పెళ్ళి అయ్యాక తెలిసింది ఏనుగే నా మీద ఎక్కినట్టుగా ఉందని చెప్పి అన్నాడు. అంచేత పెళ్లికి ముందు చాలా మందిలో రకరకాల కోరికలు, ఆశలు, ఆశయాలు, భవిష్యత్తులో నేను పొందబోయేటువంటి సౌఖ్యం గురించి కోరికలు ఉంటాయి, ఊహలు ఉంటాయి. కానీ వాస్తవంలో పెళ్ళంటే మనం అందరం అనుకునేంత అందంగా ఉండదని పెళ్ళి అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు రావడం సహజం. ఆ తగాదాల్ని చిన్న వాటిని పెద్దవి చేసుకోకుండా తల్లిదండ్రుల దగ్గరకో బంధువుల దగ్గరకో వాటిని తీసుకెళ్ళి సమస్యని చించి మరీ పెద్దది చేసి ఎవరు చెప్పినా వినేటువంటి పరిస్థితి రాకుండా చేసుకున్నటువంటి సంఘటనలు ఈవేళ జరుగుతున్నాయి ఎక్కువగా. ఈవేళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కనుక మనం పరిశీలిస్తే ఏ ఆఫీస్కి వెళ్ళినా పెళ్ళైన వాళ్లలో 30% విడాకులు తీసుకున్న వాళ్లే కనిపిస్తున్నారన్నది వాస్తవం. ఈవేళ ఇక్కడ రాజశేఖరు, శైలజ 10 మందికి ఆదర్శంగా ఉండేలాగా మేము పెళ్లి చేసుకున్నాము అని చెప్పి ప్రకటిస్తే చాలదు, వాళ్ళిద్దరి భవిష్యత్ జీవితం కూడా 10 మందికి ఆదర్శంగా ఉండేలాగా జీవించాలి. వాళ్ళ జీవితం ద్వారా మేము ముహూర్తాలు లేకుండా, బాజా భజంత్రీలు లేకుండా, జాతకాలు చూసుకోకుండా, పురోహితులు లేకుండా, మంత్రాలు లేకుండా పెళ్లి చేసుకున్నాము, అయినప్పటికీ కూడా మేము ఆనందంగా జీవిస్తున్నాము అని చెప్పి సమాజానికి సందేశం ఇవ్వవలసిన బాధ్యత వారి ఇరువుల మీద ఉంది. ఇవాళ మన వాళ్ళు అబ్బాయిని అమ్మాయిని దీవించండి అంటే ఏమని దీవిస్తారు? సీత, అరుంధతి, అహల్య, ద్రౌపది, తారా, మండోదరి, దమయంచాది మహాపతివ్రతానం అని చెప్పి దీవిస్తారు అమ్మాయిని. చూడండి, ఒక జాబితా చెబుతున్నారు. సీత, అరుంధతి, అహల్య, ద్రౌపది, తార, మండోదరి, దమయంతి లాంటి మహాపతివ్రతలని నువ్వు ఆదర్శంగా తీసుకో తల్లి అని చెప్పి చెబుతారు. ఈ నేను చెప్పిన జాబితాలో ఒకే మొగుడుతో దీర్ఘకాలం సుఖంగా జీవించిన ఆవిడ ఒక్క ఆవిడైనా ఉందేమో ఒక్కసారి పరిశీలించారు. సీత, అరుంధతి, అహల్య, ద్రౌపది, తార, మండోదరి, దమయంతి. అంటే మీరు ఫలానా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని జీవించండి అని చెప్పడానికి ఇక్కడ ఒక్కళ్ళు కూడా మనకు కనిపించడం లేదా? అదే మగాళ్ళకి చెప్పాల్సి వస్తే ఏం చెబుతారు? హరిశ్చంద్ర, నల, కార్తవీర్య, విక్రమార్క, భోజరాజాది పుణ్యపురుషానామ అని చెబుతాడు. అంటే మీరు వీళ్ళలాగా జీవించిన ఆయన అని చెప్పి అబ్బాయికి మనం చెప్పడం. అందులో మొట్టమొదటి ఉన్నవాడు ఎవడో హరిశ్చంద్రుడు. ఆయన ఏం చేశాడు? అయ్యా, నా బాకీలు తీర్చుకోవడానికి, నేను సత్యవ్రతుడని నిరూపించుకోవడానికి నా భార్యను అమ్మకానికి పెట్టాను. ఓ కాశీపుర వాసులారా, నా భార్యను కనుక మీరు కొనుక్కున్నట్లయితే ఆవిడ మిమ్మల్ని బాగా సుఖపెడుతుందని చెప్పి భార్యను నడిబజారులో వేలం పెట్టినటువంటి వ్యక్తి హరిశ్చంద్రుడు. ఆయన్ని వేళ మనం ఏం చెబుతున్నాం? సత్య హరిశ్చంద్రుడు అని చెబుతున్నాం. సత్య హరిశ్చంద్రుడు కూడా పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేశాడు? ధర్మే త్వయా యాశానాతి చరితవ్యం నాతి చరామి, అర్ధే త్వయా యాశానాతి చరితవ్యం నాతి చరామి, కామే త్వయా యాశానాతి చరితవ్యం నాతి చరామి. అంటే ధర్మమునుంది కానీ, అర్థమునుంది కానీ, కామమునుంది కానీ నిన్ను విడిచి మరొకరితో పోను అని చెప్పి వాగ్దానం చేసి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తిని నడిబజార్లో నిలబెట్టి అమ్మినటువంటి వ్యక్తిని వేళ సత్యవ్రతుడు అని చెప్పడం ఏ మేరకు సబబు? అదే పని వేళ మనం ఎవరైనా చేస్తే, అంటే మన భార్యను నడిబజార్లో నిలబెట్టి నేను అప్పులు తీర్చుకోవడానికి నా భార్యను నమ్ముతున్నానని చెబితే పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని జైల్లో పెడతారా? సత్యహరిశ్చంద్రుడు లాంటి వాడు అని చెప్పి సన్మానం చేస్తారా? మనం ఏ కాలంలో జీవిస్తున్నాం? ఎవరిని ఆదర్శంగా చూపెట్టాల్సినటువంటి స్థితిలో మనం ఉన్నాం? ఎవరిని చూపెడుతున్నాం? ఇవాళ పౌరాణిక పాత్రల ద్వారా మనం ఏ ఆదర్శాన్ని సమాజానికి చెప్పాలనుకుంటున్నాం?
కల్పిత పాత్రల ద్వారా ఏ ఆదర్శాన్ని సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాం? ఈవేళ వాస్తవాల్లో మనం బతకొద్దా? వాస్తవాల ఆధారంగా ఈ సమాజంలో ఎవరైతే మంచి జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళని చూపెట్టి వాళ్ళలాగా జీవించండి అని చెప్పి మీకు ఏమైనా సూచన చేస్తే ఉపయోగం ఉంటుంది. మరి ఇటువంటి అర్థం లేని పంతులన్నింటినీ కూడా వివరిస్తూ పెళ్లిళ్ళ పేరు మీద అన్ని మతాల్లో పెళ్లి పేరు మీద ఏం జరుగుతుంది అనేది తెలియజేస్తూ ఒక పుస్తకాన్నే రాయడం జరిగింది. ఆసక్తి ఉన్నటువంటి మిత్రులు ఆ పుస్తకం తీసుకోవచ్చు. ఇక్కడ నేను పూర్తి వివరాలు చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి, ఇక్కడ నేను చెప్పినా వినేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇంతటితో ముగిస్తూ తదుపరి కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా, అంటే మీరందరూ ఎదురు చూస్తున్న వారిద్దరి వివాహ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా సభాధ్యక్షుల కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాను.